అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జనవరి 11వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఈ వీడియోలో మనం తప్పకుండా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు క్షుణ్ణంగా అయితే అర్థమై తీరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వీరి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక వీరికి తెలివితేటలు ఎంతో మెండుగా ఉంటాయనైతే చెప్పుకోవచ్చు. ఎంతో ధైర్యవంతులు, ఎంతో మనోనిబ్బరం కలవారనైతే చెప్పుకోవచ్చు. వీరు ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఎటువంటి సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఎన్నో బాధలను అయితే వీరు చవిచూశారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. వీరి యొక్క కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. వీరికి మంచి జీవితం ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క గ్రహ బలాల అనుకూలత ప్రకారం అయితే వీరికి అదృష్టం ఎంతో కలిసి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే రాబోతున్నాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి వీరికి దరిచేరవు. డబ్బు పరంగా చాలా కలిసి వస్తుంది. సంపదల సృష్టి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయిన డబ్బు అనేది కూడా తిరిగి రాబోతుంది. ఇక మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు అయితే మీరు చవి చూడబోతున్నారు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. మీ యొక్క పుట్టినటువంటి దరిద్రం నుండి మీరు మొత్తం అయితే దూరం కాబోతున్నారు. ఇక మొత్తం మీద అప్పుల బాధల నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఇక ఈ యొక్క రాశి గలవారు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కూడా కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలను అస్సలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా నిక్కచ్చిగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారు. కొంతమంది వీరికి దూరమైన వ్యక్తులు కూడా నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. కానీ వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరిని ఎవరిని కూడా మోసం అనేది చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయినా సరే వీరికైతే మంచి భవిష్యత్ అనేది ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఒక దైవం యొక్క అనుగ్రహం వీరిపై అధికంగా ఉండబోతుంది. దానివల్ల ఎంతో అదృష్టం అనేది వీరిని వరించబోతుంది. వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా రేపటి రోజున తొలగిపోబోతున్నాయి. మీ యొక్క సంపదలు పెరగబోతున్నాయి. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితం అయితే రాబోతుంది. మీరు ఊహించినటువంటి ధనలాభాలు, మీరు ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించబోతున్నారు. అప్పుల బాధ నుండి మీరు విముక్తి కాబోతున్నారు. పనులన్నీ కూడా చక్కగా పూర్తిగా జరుగుతాయి. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా అయితే ఆశ్చర్యపోయి తీరక తప్పదు. మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు చవి చూడబోతున్నారు. ఇక మీ యొక్క జీవితంలో అంటే మీకు అదృష్టం అనేది కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. రేపటి రోజునైతే అంతా కూడా కలిసి రాబోతుంది. చేసే ప్రతి పనిలో కూడా చక్కగా విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు కూడా రావు. మీరు ఏ విధంగా అయితే మీ జీవితం ఉండాలని మీరు కోరుకున్నారో మీరు అనుకున్నట్లుగానే మీ జీవితం అయితే ఉండబోతుంది. ఇప్పటి వరకు మీకు మంచి రోజులు అనేవి ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. విద్యార్థుల నుండి మీ కళ అయితే నెరవేరబోతుంది. మంచి స్థాయిలో అయితే మీరు చేరుకోబోతున్నారు. వ్యాపారస్తులకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే మంచి ప్రమోషన్లు జీవితంలో మీ జీతంలో కూడా ప్రమోషన్లు రాబోతున్నాయి. ప్రతిదీ కూడా మీ జీవితం అనేది మీకు అందబోతుంది. జీతాలు పెరగబోతున్నాయి. నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఒక గొప్ప శుభవార్త కూడా మీరు వినబోతున్నారు. వీరిది చాలా జాలి గుణం అని అయితే చెప్పుకోవచ్చు. వీరికి జాలి అందరికంటే కూడా చాలా అధికంగా ఉంటుంది. ఒక్కొక్కరికి సహాయం చేస్తూ ఉంటూ ఉంటారు. వీరికి నమ్మినటువంటి వారి కోసం ఎంతైనా చేస్తారు. ఎటువంటి ఆపద వచ్చినా తోడుగా ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఏదైనా సరే వీరు ఎంతో గొప్ప సంకల్పం అనేది కలిగి ఉంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వీరు ఎక్కువ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. వీరికి దైవానుగ్రహం మెండుగా ఉంటుంది. మరి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే గనక మనం ఆశ్చర్యపోక తప్పదు. ఇంతకీ ఆ దైవం ఎవరంటే సాక్షాత్ ఆ పరమశివుడు అయితే చెప్పుకోవచ్చు. శివుని యొక్క అనుగ్రహం అందరిపైన అధికంగా ఉంటుంది. దానివల్ల కూడా అదృష్టం అనేది మనకు వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇప్పటివరకు ఎన్ని ప్రమాదాల నుండి మీరైతే కాపాడుకుంటూ వచ్చారో మీ తోడుకు ఉన్న మిమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అయితే మీకు ఇంటికి చక్కగా శుభ్రం చేసుకొని స్వామివారిని మనసారా ఒక్కసారి అయితే పూజ చేసుకోవాలి. లేదంటే గుడికి సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దేవుని ఒక ప్రదక్షిణ చేసుకొని రావడం వల్ల మీ యొక్క జీవితంలో ఉన్న దోషాలన్నీ, నష్టాలన్నీ కూడా, కష్టాలు, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శివుని యొక్క అనుగ్రహం మీ మీద పూర్తిగా ఉంటుంది. మీ జీవితంలో తిరుగనేదే ఉండదు. మీ యొక్క కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. మీ ఇంట్లో వెల్లువిరుస్తుంది. అష్టదరిద్రాలు ఉన్నటువంటివన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఎన్నో అద్భుతాలను కూడా మీరు చవి చూడబోతున్నారు. మంచి శుభవార్తలు వినబోతున్నారు. మీరు ఎప్పుడు కూడా చూడండి డబ్బునైతే మీరు చూడబోతున్నారు. కాలమంతా ఒకేలాగా ఉండదు. కొంత మీకు అనుకూలంగా మారుతుంది. జీవితంలో కొత్తగా మారబోతున్నారు. అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా అంతా బాగుంటుంది. కుటుంబంలో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇంత మంచి అవకాశాన్ని అయితే మీరు ఎప్పటికీ అసలు వదులుకోవద్దు. శివుని యొక్క అనుగ్రహం మీ పైన మెండుగా ఉందనే చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. మీకు ఉన్నటువంటి శత్రువులందరూ కూడా పూర్తిగా తొలగిపోతారు. మీ జీవితంలో ఉన్న ఆపదలన్నీ కూడా మీరు శివుని యొక్క గుడికి వెళ్ళి శివుని యొక్క ప్రదర్శన చేసుకొని మీరు పూజ చేసుకొని అభిషేకం చేయించుకోవడం వల్ల అన్నీ తొలగిపోతాయి.
ఎవరైతే మిమ్మల్ని హేళన చేసి మాట్లాడారో వారే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. జీవితంలో రేపటి రోజు ఇంత మంచి అవకాశాన్ని అయితే మీరు అస్సలు వదులుకోవద్దు. రాబోయేటటువంటి అడ్డంకాలన్నింటినీ కూడా పరమశివుడే చూసుకుంటాడు కనుక ఏం జరిగినా కూడా అంతా మీ మంచి కనుక మీరు ప్రవర్తించాలి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా అస్సలు కోల్పోవద్దు. ధైర్యంగా ముందుకు సాగాలి. వీరికి పట్టుదల అనేది చాలా మెండుగా ఉంటుంది. ఏది చేయాలి అనుకుంటే దాన్ని తప్పకుండా చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరు ఏది చేయాలనిపిస్తే దాన్ని చేసి తీరుతారు. ఒకరు చెప్పింది అయితే అస్సలు చేయరు. వీరికి విలువ లేని చోట ఒక నిమిషం కూడా ఉండరు. మంచివారికి మంచిగా, చెడ్డవారికి చెడుగా ఉంటారు. అయితే వీరికి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కానీ ఏదైనా అప్పుడే అంటే కోప్పడతారు, తర్వాత బాధపడతారు, కోపంతో తిడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క రాశి గల వారైతే కొన్ని ప్రయాణాలు కూడా జరగబోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో ఎటువంటి దారుల్లో కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు ఉంది కనుక చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే వారికి సూచనలు తప్పకుండా కనపడుతూ ఉంటాయి. ఈ సమయంలో తగినటువంటి జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా అవసరం. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారు, ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి చక్కని సమయం అనేది చెప్పుకోవచ్చు. వీరికి శుభవార్తలు అయితే ఖచ్చితంగా నెరవేరబోతాయి. వీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరబోతాయి. మీకు వీలైతే ప్రతిరోజు మూగజీవాలకు ఆహారం అనేది మీరు పెట్టడం వల్ల మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీ సమీపంలో ఉన్న పశుపక్షాదాలకు ఆహారాన్ని, పానీయాన్ని మీరు సమర్పించడం వల్ల మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు కలిగేటువంటి అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయిన పనులన్నిటి కూడా మళ్ళీ తిరిగి డబ్బు అనేది వస్తుంది. జీవితంలో డబ్బు అనేది లోటు ఎవరికి ఉండదు కనుక ధనలాభాలు అధికంగా కనబడబోతున్నాయి. ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోవద్దు. మీరు బయట వారితో కొంచెం ఆచితూచి మాట్లాడడం ఎంతైనా మంచిది. ఎవరితో గొడవలకు దిగకపోవడం ఎంతైనా మంచిది. గొడవలు పడితే మధ్యలో అసలు వెళ్ళవద్దు. దానివల్ల మీకే నష్టం ఎక్కువగా వాటిల్లుతుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. మీ జీవితంలో ఒక స్త్రీ అయితే రాబోతుంది. ఆ యొక్క స్త్రీ గల పేరు ఏ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. అంటే M&P అనే అటువంటి వ్యక్తులు అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు. ఖచ్చితంగా వారితో జాగ్రత్త ఎంతైనా అవసరం. వారి వల్ల మీరు కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అధికంగా కనబడుతున్నాయి. మీకు వచ్చేటువంటి అదృష్టం కూడా రాకుండా ఆపబోతున్నారు. సర్వ ప్రయత్నాలు అయితే ఆ స్త్రీలు చేస్తున్నారు కనుక వారితో మీరు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. ఇక మీరు ఏదైనా కొత్త పనులు చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ఆదివారాన్ని అయితే మొదలు పెట్టుకోండి. మంచి లాభాలు అయితే వస్తాయి. ఇక నలుపు అయితే మీకు బట్టలు వేసుకోవద్దు. ఒకవేళ వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు రావు. మీకు కలిసి వచ్చేటువంటి రంగుల విషయంలో వస్తే కనుక ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ ఇవన్నీ మీకు కలిసి వచ్చే రంగులను అయితే చెప్పుకోవచ్చు. సంఖ్యల విషయానికి వస్తే కనుక 1, 3, 5 ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలను అయితే చెప్పుకోవచ్చు. మీరు ఖచ్చితంగా అయితే ధ్యానం, యోగా, ఆధ్యాత్మికత అయిపోగా మీ యొక్క శరీరాన్ని ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. తప్పకుండా మీరు ఇవన్నీ చేసి తీరడం వల్ల మీకు ఎంతైనా ఆరోగ్యం బాగా కుదుటుగా ఉంటుంది. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. విలాసాలకు దూరంగా ఉండడం వల్ల ఎంతైనా మంచిది. పొదుపు చేయడం ఎంతైనా మంచిది. మీరు తప్పకుండా శుభవార్తలన్నీ విని ఆనందాన్ని అయితే మీ కుటుంబం అంతటి సంతోషభరితమైన క్షణాలను తీసుకురాబోతుంది. ఒకవైపు ఆకర్షణ ఈరోజు మీ యొక్క వినాశనానికి కూడా మీకు ఒక రుజువు అయితే అవుతుంది. మీరైతే మీ ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండడం అయితే చూస్తూ ఉంటారు. ఇక ఇది మీకు ఎన్నో జ్ఞాపకాలను కూడా గుర్తుకు తీసుకొస్తుంది. ఈరోజైతే మీ యొక్క జీవిత భాగస్వామి మరి స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు. ఈరోజు మీ మరింత ప్రియమైనటువంటి వారే మీ యొక్క ఆనందానికి, సంతోషానికి ముఖ్యమైనటువంటి కారణాలు కూడా అన్నీ కూడా మీకైతే గ్రహించుకోగలుగుతారు. ఇక మీరైతే మానసిక ప్రశాంతత కోసం ఉండేటువంటి టెన్షన్ అంతా కూడా వదిలించుకొని మీ యొక్క తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం కోసం అనేది అడుగుతూ ఉంటారు. వారికైతే వీలైనంత సహాయం చేస్తే మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణం అవుతుంది కనుక అయినప్పటికీ కూడా తొందరపడకుండా మీరు అయితే బయటపడగలరు. ఇక అదనంగా మిగిలినటువంటి సమయాన్ని కూడా అంతా పిల్లలతో గడపడం వల్ల మీ యొక్క మనసు ప్రశాంతతను అయితే కోరుకుంటుంది. వ్యతిరేకమైనటువంటి ఈరోజైతే మీరు కొన్ని ప్రియమైనటువంటి వ్యక్తుల ద్వారా, అవతల వ్యక్తుల ద్వారా యొక్క ప్రవర్తన వల్ల మీరు విసిగిపోబోతున్నారు. ఇక మీ సహాయం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళతో ఆడుకుందామని మీరు వాళ్ళని ఆదుకుంటానికైతే కమిట్ అవుతారు. అయితే మీ జీవిత భాగస్వామి ఇతరుల యొక్క స్వభావంతో మీతో గొడవ పడవచ్చు. మీ ప్రేమ, సానుభూతి వల్ల చివరికి అంతా సద్దుమణుగుతుంది. మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలను ఇప్పటికంతా మంచి సమయం అయితే మించిపోలేదు కనుక తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకుని కుటుంబ సభ్యులతో అయితే మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికను అయితే తప్పకుండా మీరు నెమరు వేసుకోవడం ఎంతైనా మంచిది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశివారి గుణగణాలు, వీరి యొక్క దినఫలాలు మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.